ఇది ఈరోజు మినీ బ్లాగ్. నిన్న మా ఫ్యామిలీ అంతా కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి సత్యనారాయణ స్వామి వ్రతం చేపిద్దామని చెప్పి అయితే వెళ్ళాము. మార్నింగ్ 3 లేచి ఇంట్లో దీపారాధన అది చేసుకొని రెడీ అయిపోయి అయితే వెళ్ళాము. శారీకి పిన్స్ అవి వచ్చేసి నైటే పెట్టేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ అయితే పెట్టుకోలేం కదా. మేమైతే ఎప్పుడు బస్కి వెళ్ళాము. ఒక 2 టైమ్స్ నుంచి గల ట్రైన్కి వెళ్తున్నాము. ట్రైన్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. అలానే మేము 6 జన్మభూమి ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చలికి గల ఫుల్గా ఖాళీగా ఉంది ట్రైన్ అంతా కూడా. 6:20కి బయలుదేరి మేము అక్కడ దిగేసరికి అయితే 8:30 అయితే అయింది. బయనే వెళ్ళిపోయాము. అదే బస్సు అయితే మేము ఎన్ఏడి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కేసరికి 8 అయ్యేది. అక్కడ దిగేసరికి అయితే 11:30, 12 అలా అయిపోయేది. ట్రైన్ దిగేసిన తర్వాత అక్కడ స్టేషన్ దగ్గరికి దేవస్థానం బస్సులు వస్తాయి కదా, ఆ బస్సు అయితే ఎక్కేసాము. దాని టికెట్ వచ్చేసి 20 రూపీస్. రైల్వే స్టేషన్ నుంచి గుడి దగ్గరికి దగ్గరే ఒక 10 మినిట్స్లోకి అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళిన తర్వాత కొత్త దంపతులు ఇద్దరికి కూడా ఆ టికెట్స్ తీసుకొని పూజా సామాన్లు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వాళ్ళని వ్రతం జరిగిన దగ్గర అయితే కూర్చోబెట్టాము. మేము ఎక్కువ మంది ఎలా ఉండదు కదా, మేమైతే బయట కూర్చున్నాము. మా అత్తయ్య ఇంకా మా చిన్నత్తయ్య ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర కూర్చున్నారు. మేమైతే బయట కూర్చొని ఎలా పూజ వ్రతం అయ్యేసరికి 1.5 అవర్ పడుతుంది కదా. మేము మేము మార్నింగ్ టిఫిన్స్ ఏం చేయలేదు, ఆకలేస్తుందని చెప్పి ముందే ప్రసాదం తెచ్చుకొని తినేసాము. అలా తినొచ్చో లేదో మాకు తెలియదు. ముందు ప్రసాదం తినేసిన తర్వాత మేము దైవ దర్శనం అయితే చేసుకున్నాము. వ్రతం కొంచెం లేట్ అయింది కానీ దర్శనం అయితే ఒక 15 మినిట్స్కి అయిపోయింది. ఇప్పుడు ఖాళీనే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ధనుర్మాసం వస్తుంది కదా, అప్పుడు ఖాళీగా ఉండదు. ఇంక మొత్తం అంతా కూడా దర్శనం అవన్నీ చేసుకొని కొండ కిందకి వచ్చేసి ప్రసాదాలు అవి కూడా తీసుకున్నాము. అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకున్నాము. అక్కడ అన్నసమారాధన పెడతారు, తిందాం అనుకున్నాము కానీ తినలేదు. బయటకు వచ్చి ఫ్రైడ్ రైస్ అయితే తినేసాము. ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను కూర్చుని అంటాను, ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళే సరే హెడేక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. హెడేక్ ఒకటి, ఇంకా వామిటింగ్స్ ఒకటి స్టార్ట్ అయిపోతాయి. అందుకే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా సరే వామిటింగ్ ట్యాబ్లెట్ ఒకటి, హెడేక్ ట్యాబ్లెట్ ఒకటి అలా బ్యాగ్లో క్యారీ చేస్తాను. బాగోదు కదా. మిగతా నెక్స్ట్ వీడియో వచ్చేసి రేపు పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.